Hi, hello, welcome back to my channel. This is day 2 in Dindi Resorts. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. టు సబ్స్క్రైబ్ ఆల్సో. ఇది సెకండ్ వీడియో, డే 1 వ్లాగ్ నేను నిన్న పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే అది చూసేసిన తర్వాత దాని కంటిన్యూషన్ ఈ వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. యాక్చువల్గా మేము రిసార్ట్కి వెళ్ళిన పర్పస్ వచ్చి నా బర్త్డే అని చెప్పి. సో ఇక్కడ నేను తాగుతుంది వైన్ కాదు, కంగారు పడకండి, జస్ట్ డ్రింకే. నా ఎక్స్ప్రెషన్ అంత ఓవర్గా ఉందంతే. యాక్చువల్గా రిసార్ట్లోకి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకొని నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను దీని గురించి. యాక్చువల్గా మేము కోక్తో క్యాబ్ ఫ్రై ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ నేను లైట్స్ ఆఫ్ చేసే క్యాండిల్ లైట్ డిన్నర్ లా ఉంటుంది అని చెప్పి అడిగాను. బట్ అక్కడ ఉన్న లైట్ ఆఫ్ చేస్తే మిగతా అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతాయంట ఆటోమేటిక్ గా. అందుకే ఎందుకు వచ్చిందిలే వదిలేసే అని చెప్పేసి చెప్పాను. సో ఆ టైంలో కేక్ ఆర్డర్ చేశారు టింకు అక్కడే హోటల్ నుంచి. అయితే వచ్చింది, కేక్ ఒక్కటే వచ్చింది, విత్ క్యాండిల్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. మ్యాచ్ బాక్స్ లేదంట. అదేంటి మ్యాచ్ బాక్స్ లేకుండా అంటే స్మోకింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ సార్, అందుకే మ్యాచ్ బాక్స్ లేదని చెప్పారు. అయితే మ్యాచ్ బాక్సే లేకుండా ఎలా అని చెప్పి మా హస్బెండ్ ఆ టైంలో చాలా దూరం వెళ్ళి మ్యాచ్ బాక్స్ కోసం చాలా తిప్పలు పడ్డాడు అనమాట. ఐ లైక్ దట్ ఎఫర్ట్స్ యాక్చువల్లీ. ఎందుకంటే అలా చిన్న చిన్న వాటి కోసం అంతంత ఎఫర్ట్స్ చేయడం మంచిగా అనిపిస్తుంది. అంత దూరం తీసుకొని వెళ్ళి అవన్నీ చేసిన దానికంటే తను 12 o'clock ఆ టైంకి మ్యాచ్ బాక్స్ కోసం అంత దూరం కార్ తీసుకొని వెళ్ళడం నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ ఫైనల్ కి కేక్ కట్ చేసేసాము. ఇద్దరమే కదా అని చిన్న కేక్ ఆర్డర్ చేసాము. జస్ట్ అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, ఇద్దరమే కదా ఎందుకులే అని అంటే సర్లే 12 o'clock కట్ చేద్దాం సరదాగా అని చెప్పి కట్ చేయించేస్తాను. ఇంకా ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాము నైట్ మేమిద్దరమే కదా వెళ్ళింది. మేము సెల్ఫీ స్టిక్ నుంచే కొన్ని పిక్స్ అట్లా తీసుకున్నాం అనమాట సరదాగా. మ్యాచ్ బాక్స్కి వెళ్ళి వచ్చి కేక్ కటింగ్ చేసిన తర్వాత టైం 1:30 అయిపోయింది. ఎంత మంచి హోటల్ అయినా ఎంత కంఫర్ట్గా ఉన్నా కూడా మనకి హోమ్ ఫీలే. నాకు అంత దూరం వెళ్ళినా సరే అక్కడ అస్సలు నిద్ర రాలేదు 3 o'clock వరకు. అండ్ ఎర్లీ మార్నింగే మెలకు వచ్చేసింది. జనరల్గా మనం ఇంట్లో ఉంటే 8-8:30 వరకు నాకు అసలు మెలకువే రాదు. అట్లాంటిది అక్కడ నాకు 7 o'clockకే మెలకు వచ్చేసింది. సో 7 o'clockకి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా కాసేపు ఫొటోస్ తీసుకొని ఇంకా బయట ఏమైనా చూడాల్సింది ఏమైనా మిస్ అవ్వకుండా చూసేయాలని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాం అనమాట. ఫస్ట్ నేను రెడీ అయిపోయి తర్వాత మా హస్బెండ్ కూడా లేపి రెడీ అవ్వమని చెప్పాను. ఈలోగా తనకు ఒక కాఫీ కూడా ఆర్డర్ చేయమని చెప్పాను. తను ఎలాగో తాగరు, నేను ఒక్కదాన్నే. సో కాఫీ ఆర్డర్ చేశారు. మార్నింగ్ బాల్కనీలో కూర్చొని కాసేపు కాఫీ ఎంజాయ్ చేశాను. నేను మీకు నైట్ చెప్పాను, యాక్చువల్గా నిన్నటి వీడియోలో చెప్పాను, నైట్ అయితే పువ్వులన్నీ ముడుచుకుంటున్నాయి, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ విడుచుకుంటున్నాయి వాటంతట అవే అని చెప్పేసి. చూడండి ఎంత బాగున్నాయో మార్నింగ్. అండ్ ఇక్కడ ఫిషెస్ కూడా కనిపించాయి మాకు. నేను మాక్సిమం కెమెరాలో క్యాప్చర్ అయిందో లేదో అనుకున్నాను, బట్ నేను జూమ్ చేశాను చూడండి, ఫిషెస్ కనిపిస్తున్నాయి కదా. ఫిషెస్ కూడా ఉన్నాయి, ఇక్కడ ఫిషింగ్ కూడా ఉందంట. మాకు తెలీదు ముందు రోజు, లేకపోతే మేము ఫిషింగ్ చేసేవాళ్ళం. నేను కాఫీ తాగేలోగా మా హస్బెండ్ కూడా బ్రష్ చేసుకుని వచ్చేసారు. ఇంకా నేను కూడా స్నానానికి వెళ్ళి వచ్చేసి రెడీ అయిపోయాను అనమాట. ఈ టాప్ మీకు గుర్తుందా, నేను మొన్న జూడియో హాల్ పెట్టాను కదా, అందులో తీసుకున్నది అనమాట. ఇది బర్త్డేకి నేను ఇదే వేసుకున్నాను, మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు కదా అందుకని. సో ఇక్కడ నేను కొంచెం స్కిన్ కేర్ చేసుకొని రెడీ అయిపోయాను.
నేను ఏ కలర్ డ్రెస్ తీసుకున్నా తనకు కూడా సేమ్ కలర్ టీ షర్ట్ కానీ షర్ట్ కానీ తీస్తాను. నాకు అదేంటో అదొక పిచ్చి అనమాట. ఎందుకో నాకు మ్యాచింగ్స్ అంటే చాలా ఇష్టం. తనతో వేసుకోవడం అంటే ఇంకా ఇష్టం. ఇంకా అలా ఇంకా వెకేట్ చేసేసే టైం అయిపోతుంది అని చెప్పేసి మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం బాల్కనీలో. చెప్పాను కదా సెల్ఫీ స్టిక్ తోనే. ఇంకా రెడీ అయిపోయి ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసాము. యాక్చువల్గా 12 o'clock మా చెక్అవుట్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసి లగేజ్ మొత్తం కార్ లో పెట్టేసి, నిన్న చెప్పాను కదా మండువా హౌసెస్ అని చెప్పేసి కాటేజెస్ అవి కవర్ చేయలేదు కదా, ఈ రోజు కవర్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళాం అనమాట. అది చాలా బాగుంది ప్లేస్. అక్కడ మీకైతే డెఫినెట్ గా నచ్చుతుంది. ఇది మా రూమ్ ఫ్రంట్ వ్యూ. మేము నిన్న ఇది కవర్ చేయలేదు, చెప్పాను కదా నిన్న షూట్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడనే అన్నమాట. సో అందుకే ఈ రోజు తీసుకొచ్చాను. ఫుల్ బుషెస్ తో నిండింది, చాలా బాగుంది అనమాట. ఫుల్ హౌస్ లాగా మొత్తం అదంతా కప్పేసింది ఆ ప్లాంట్. నాకు బాగా నచ్చింది. ఇంకా అక్కడ నుంచి మేము మండువా హౌస్ కి వచ్చేసాము. అది సేమ్ ఇంకా మొత్తం కేరళ హౌసెస్ ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. అది డిజైన్ చేసింది అట్లా డిజైన్ చేశారంట, చాలా బాగుంది. ఎంట్రన్స్ లో ఇలా బుద్ధ స్టాట్యూ ఉంది. రైట్ సైడ్ వచ్చి మనకి డబుల్ బెడ్రూమ్ అండ్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది అనమాట. మేము కీస్ అడిగాము, లేదండి 2 o'clock కి ఒక ఫ్యామిలీ వచ్చి చెక్ ఇన్ అవుతారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు వచ్చి చెక్ ఇన్ అయ్యే టైంకి మన లోపల వీడియోస్ తీస్తుంటే చాలా చండాలంగా ఉంటుంది కదా గైస్. సో అందుకే మేము కూడా ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట. సరే బయట నుంచి కవర్ చేసేద్దాంలే అనుకున్నాము. ఇలా ఇక్కడ సోఫా అదంతా ఇచ్చారు. ఫ్యామిలీస్ తో కూర్చోడానికి ఈవినింగ్స్ లో గానీ ఆఫ్టర్నూన్స్ లో గానీ కూర్చోడానికి బాగుంటుంది. డైనింగ్ కూడా మనకి ఇలా బయటనే ఇచ్చారనమాట. అండ్ ఒక బెడ్ కూడా ఇచ్చారు. ఇది ఇక్కడ వాటర్ ఉంటుంది యాక్చువల్ గా అయితే, మరి ఇప్పుడు వాటర్ లేవు. మీ పైన అంతా ఓపెన్ ఏరియా ఉంటుంది. మన ప్రీవియస్ ఓల్డ్ వాటిలో ఉంటాయి కదా, ఓల్డ్ మూవీస్ లో అది చూసుంటాం కదా, మండువా హౌసెస్ అంటారు వీటిని. అలా డిజైన్ చేశారనమాట. చాలా చాలా ప్లెజెంట్ గా ఉంది ప్లేస్ కూడా. అలా ఇలా కాటేజెస్ కి వచ్చేసి మనకి టోటల్ గా 24,000 అవుతుంది విత్ జిఎస్టీ అన్నమాట. ఇంకా మనం మన ఇంట్లో ఎట్లా ఉంటామో అట్లా ఉండొచ్చు. ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఇలా ఫ్యామిలీతో కానీ అదే జాయింట్ ఫ్యామిలీస్ అలా వస్తారు కదా, అలా వెకేషన్ కి వచ్చిన వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ కానీ 24,000 అంటే కొంచెం ప్రైజీనే. బట్ మనం తీసుకున్న రూమ్స్ ఇద్దరికే 7,800 చార్జ్ చేస్తున్నారు కదా. సో అట్లా కంపేర్ చేసుకుంటే బెటరే అనుకుంటా. 15 మెంబర్స్ వరకు అలౌ చేస్తున్నారు. సో నాకు ఓకే అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా చుట్టూ తిరిగేసి కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సో ఇంకంతే రిసార్ట్ కబుర్లు అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాను. మేమైతే రిటర్న్ అయిపోయాం. ఇంకా దారిలో మాకు ఒక అంకుల్ గా కనిపించారు. ఆయన పాపం ఎండలో ఏవో సైల్ చేస్తున్నారు. మీకు ఇవి తెలుసా లేదా నాకు కామెంట్ చేయండి. ఆ ఇవి సమ్ లడ్డూస్ ఏవో, ఇవి చకోడీస్. అండ్ ఇవి నాన్ రొట్టె అంటారంట, చాలా స్పాంజీగా ఉంది. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.